సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. విరాట్ విధ్వంసం మరోసారి కొనసాగింది. వరుసగా 2 సెంచరీలతో తన ప్రతాపం చూపిస్తున్నాడు. పరుగుల ప్రవాహం ఎలా ఉంటుందో విరాట్ కోహ్లీ ఇప్పుడు చూపిస్తున్నాడు అభిమానులకి, క్రికెట్ ఫ్యాన్స్ అందరికి కూడా. రాయ్పూర్ వేదికగా జరుగుతున్న 2వ వన్డేలో సౌత్ ఆఫ్రికా తోటి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తో మరొకసారి తన ప్రదర్శనతోటి పూర్తిగా కామ్ చేసేశాడు. వస్తున్నటువంటి రూమర్స్ని, విమర్శలని అన్నిటికీ చెక్ పెట్టాడు. ముఖ్యంగా విరాట్ అభిమానులకు కాలర్ ఎగరేసుకునేటువంటి విధంగా సమాధానం చెప్తున్నాడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతోటి. రాయ్పూర్లో 99 పరుగులు చేరగానే కోహ్లీ నామస్మరణతో మారుమోగిపోయింది. స్టేడియం అంతా కోహ్లీ కోహ్లీ అంటూ కూడా చాంటింగ్ చేశారంటే ఆ యొక్క సౌండ్ ఒక వైబ్రేషన్ తలపించింది. వరుసగా సెంచరీలతోటి మొత్తం వన్డేలో 53 సెంచరీల రికార్డుని మార్క్ దాటుకున్నాడు. ఓవరాల్గా 84 సెంచరీల రికార్డుకు చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇంకా ఏమైనా డౌట్ ఉందా? 2026 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఉంటాడా లేదా అనేటువంటి అనుమానాలు ఉన్నాయా? తన బ్యాట్తో చంప మీద కొట్టినట్టు చెప్తున్నాడు సమాధానం విరాట్ కోహ్లీ. 2027 వరకు ఆడతారా లేదా ఉంటారా లేదా సీనియర్స్ పంపించేత పక్కకు రోహిత్ని కోహ్లీని అని వచ్చేటువంటి విమర్శలకి ఇక పులి స్టాప్ పడాల్సిందే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పైన, విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పైన, విరాట్ కోహ్లీ ఆట పైన ఎవరికైనా అనుమానాలు ఉంటే చూడండి ఈరోజు ఇన్నింగ్స్. వరుసగా దంచేస్తున్నాడు 2 సెంచరీలు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో తన వింటేజ్ విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. కొంతకాలం ఫామ్ ఉండకపోవచ్చు, ఆ మాత్రం దానికి ప్రపంచ దిగ్గజం విరాట్ కోహ్లీ అంటే క్రికెట్కి ఒక ఐకాన్. ఇప్పుడు అలాంటి వ్యక్తిని కొద్ది రోజులు ఆడనంత మాత్రాన లేకుంటే ఏజ్ అయిపోతుందని, ఏజ్ 37కి వచ్చాడని చెప్పేసి నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా ఆడతాడా లేదా, టీమ్ మేనేజ్మెంట్లో కూడా రకరకాల అభిప్రాయాలు, నెక్స్ట్ వరల్డ్ కప్కి కొత్త యువరక్తాన్ని తీసుకువస్తాను నానా రకాల కామెంట్లన్నిటికీ కూడా ఈరోజు బ్యాట్తో సమాధానం చెప్పాడు విరాట్ కోహ్లీ. 2 సిక్స్లు 7 4లతో తన మార్క్ బ్యాటింగ్ని చూపించాడు. లాస్ట్ మ్యాచ్ నుంచి పూర్తిగా తన వర్షన్ని మార్చుకున్నట్టుగా కనపడుతున్నాడు. విరాట్ 2.0 ఇది. క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ఆడింది ఒక లెక్క, ఇక్కడి నుంచి ఆడబోయేది ఒక లెక్క అన్నట్టుగా విరాట్ విశ్వరూపాన్ని కనబరుస్తున్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో, కాన్ఫిడెన్స్ తోటి బరిలోకి దిగుతున్నాడు గ్రౌండ్లో. చక్కటి షాట్లతోటి ఎక్కడా ఎలాంటి అడ్వాంటేజ్ బౌలర్లకు ఇవ్వకుండా దూసుకు వెళ్తున్న 6 అడుగుల బుల్లెట్ లాగా మారిపోయాడు విరాట్ కోహ్లీ. చాలా చక్కటి షాట్స్ ఈరోజు మ్యాచ్లో కూడా. తన విరాట్ కోహ్లీ ఆట అంటే ఇదే అన్నట్టుగా చూపిస్తున్నాడు. ఎక్కడా కూడా ఏ కోణంలో కూడా ఏ పాయింట్ వద్ద కూడా ఒక వారికి అవకాశం ఇవ్వలేదు సౌత్ ఆఫ్రికాకి. భారీ స్కోర్ దిశగా వెళ్ళింది భారత్. దీంతో ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది టీమిండియాకు. టెస్ట్లో ఓడిపోయినటువంటి పరాభవానికి ఆన్సర్ చెప్పినట్టుగా మారుతుంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ మ్యాచ్లో క్యూరియాసిటీ అందరికీ ఎక్కువ ఎందుకు పెరిగింది అభిమానుల కంటే, మొదటి సెంచరీ తర్వాత విరాట్ అభిమానులకి మొత్తం కోచ్ గంభీర్ కానీ, మేనేజ్మెంట్ కానీ, బీసీసీఐ కానీ మీకేమైనా డౌట్ ఉందా ఇంకా అనేటువంటి ఇప్పుడు కామెంట్స్ అభిమానుల నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరంన్నర అయితే వరల్డ్ కప్ ఉంది. అద్భుతమైనటువంటి స్ట్రాంగ్ ప్లేయర్ ఇక్కడ బిల్డ్ అయి ఉంటే రోహిత్ కోహ్లీ, వీరు కాకుండా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన చేసేటువంటి అవసరం ఉందా? సమాధానం బ్యాట్తో కోహ్లీ చూపించాడు. వేరే ఏం లేదు, ఇంకా తగ్గేదే లే అన్నట్టుగా తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కొనసాగబోతుంది. అభిమానులు కూడా ఇప్పుడు కాలర్ ఎగరేసుకుంటున్నారు. పూర్తిగా ఈ పరుగుల ప్రవాహం ఇంకా కొనసాగాలంటూ కూడా ఆశిస్తున్నారు. వరుస 2 సెంచరీలతోటి భారీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ట్రెండింగ్గా మారిపోయింది ఇప్పుడు విరాట్ కోహ్లీ నేమ్ అంతా ట్రెండింగ్లకు మారిపోయింది. ప్రపంచ క్రికెట్ దిగ్గజాలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా భారత్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, విరాట్ కోహ్లీ రోహిత్ పైన వస్తున్నటువంటి అసలు అనవసరమైనటువంటి టాపిక్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. విరాట్ పైన మీరు ఉంటారా నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు, అప్పటి వరకు ఉంటారా, ఏజ్ అయిపోతుంది, ఏజ్ ఇస్ నాట్ మ్యాటర్ అని చెప్పేసి చాలామంది అంటూనే ఉన్నారు. ఫిట్నెస్ ఉన్నంత వరకు, ఆట ఉన్నంత వరకు ఆడుతూనే ఉంటారు ఆటగాడు. అద్భుతమైన ఆట తీరు కనబరుస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఎలాంటి డౌట్ పడాల్సిన పని లేదు. చాలా చక్కని ఫామ్ను కొనసాగిస్తూ వరుస 2వ సెంచరీ నమోదు చేసి రాయ్పూర్ గడ్డ మీద సగర్వంగా బ్యాట్ లేపాడు విరాట్ కోహ్లీ. ఒక హెచ్చరిక ఇది. విరాట్ కోహ్లీని ఇంకా తక్కువ చేసినట్లయితే, లేదంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పైన అనుమానాలు ఉన్నట్లయితే, విరాట్ వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడడు, అప్పటి వరకు అంతా ఉండకపోవచ్చు అనుకునే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు వరుస మ్యాచ్లతో విరాట్ కోహ్లీ. అద్భుతమైనటువంటి సెంచరీతో అయితే ఇప్పుడు రాయ్పూర్ మైదానం అంతా ఆ సెంచరీ టైంలో చాంటింగ్
కోహ్లీ చాంటింగ్ నామస్మరణతో మారుమోగిపోయింది. ఏదేమైనా కూడా క్రికెట్ కోహ్లీ అభిమానులైతే ఇప్పుడు పూర్తిగా చాలా సంతోషంతో ఆగ్రహావేశాల నుంచి అంటే ఆ మధ్యకాలంలో జరిగిన పరిణామాల నుంచి ఉద్విగ్న పరిస్థితులకు లోనైపోతున్నారు. ఇప్పుడు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకేమైనా డౌట్ ఉందా విరాట్ కోహ్లీ పైన? ఇంకేమైనా మాట్లాడతారా విరాట్ కోహ్లీ పైన? ఇంకేమైనా ప్రశ్నిస్తారా విరాట్ కోహ్లీ పైన? ఇంకేమైనా వాగ్వాదాలు పెట్టుకుంటారా విరాట్ కోహ్లీతోటి? ఈ దెబ్బతోనైనా పూర్తిగా ఒక కంక్లూజన్కి రావాల్సిన పరిస్థితి ఉంది. టీం మేనేజ్మెంట్ కానీ టీం ఇండియా మొత్తం కూడా విరాట్ రోహిత్ లేకుండా మీరు ప్రయోగాలు చేయడం వేస్ట్. వారు ఉండాలి, వారితో పాటు ఇంకొత్త టీంని తయారు చేసుకోవాలి. అద్భుతమైనటువంటి ఆట కనబరుస్తున్నాడు. చాలా చక్కటి సెంచరీతోటి మరొకసారి అలరించారు. రాయ్పూర్ వేదికగా జరిగిన 2వ వన్డేలో విరాట్ విశ్వరూపం చూసినటువంటి ఆ ప్రతి ఒక్క అభిమానులు కేరింతలతో వారి యొక్క ఆనందోత్సవాలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఏదేమైనా కూడా వరుస సెంచరీలు అనేటివి ప్రపంచ క్రీడాకారులందరినీ కూడా ఇప్పుడు చాలా సంతోషపడేలా చేస్తున్నాయి విరాట్ అభిమానులని. ఆయన మిగతా క్రీడా దిగ్గజాలందరూ కూడా విరాట్ పైన నమ్మకం ఉంచారు మొదటి నుంచి కూడా. ఎందుకు అనవసరమైనటువంటి టాపిక్స్ ఇక్కడ తీస్తున్నారని చెప్పేసి. దీంతో మరొకసారి వారు కూడా విరాట్ యొక్క బ్యాటింగ్ ప్రదర్శన పైన ఇప్పుడు కామెంట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది.